మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానించుకుంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని రాజ్యమును గురించి 7 ఉపమానాలు చెప్పిన తర్వాత చివరిగా ఆయన వారిని హెచ్చరిస్తూ మరి ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 51-52 వచనాలు గమనిస్తే, ఈ ఉపమానములన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పరలోక రాజ్యములో చేరినటువంటి ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా ఆయన శిష్యుడిగా ఉండాలి, ఆయన శాస్త్రిగా ఉండాలి అంటున్నాడు. శాస్త్రుల యొక్క మరి రెస్పాన్సిబిలిటీస్, శాస్త్రుల యొక్క క్రియలు ఏమిటో మనము చూసాము. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని వారు ధ్యానించి దేవుని ధర్మశాస్త్రాన్ని మరి అర్థం చేసుకొని వాటిని పాటించి మరి జనులకు బోధించడానికి వారు ప్రయాసపడుతూ ఉన్నారు. అందుకే వారిని యేసయ్య నీతిమంతులుగా పిలిచాడు. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నటువంటి మనము ఆ పరలోక రాజ్య మర్మములను గ్రహించి మరి దేవుని చిత్తాన్ని మనము గ్రహించి ఆ శాస్త్రుల కన్నా ఎక్కువగా మనము దేవుని మాటలు గైకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఆ పాత నిబంధన గ్రంథ కాలంలో అయితే దేవుడు క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి, ఆ రక్షణను గురించి తన ప్రవక్తల ద్వారా మనకు అనేకమైనటువంటి విషయాలను తెలియజేశాడు. అలాగే మరి క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా జన్మించి, ఇదిగో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయ్యుండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి ఆయన మరి మన కొరకు దేవుని కృపను ప్రత్యక్షపరిచి కల్వరి శిలువలో మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించి పాతిపెట్టబడి మరణాన్ని జయించి 3వ దినమున పునరుత్థానుడుగా సజీవుడిగా ఆయన తిరిగి లేచాడు. మరి ఈ కృపను, ఈ రక్షణను, ఈ క్రొత్త నిబంధనను మరి నీవు నేను ఈ లోకంలో ప్రకటించు వారంగా ఉండాలి. ఏ విధంగానైతే ఇదిగో అందువలన ఆయన చెబుతున్నటువంటి ఉపమానం, అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో దేవుని జ్ఞానమును గురించి, పరలోక రాజ్య మర్మములను గురించి నీవు నేను ఒక ఇంటి యజమానుని వలె ఉండాలని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ దేవుని మర్మములన్నిటిపైన అది దేవుని యొక్క గుప్తమైనటువంటి ధన నిధి. ఆ నిధిలో నుంచి నీవు నేను మరి బయటికి తీసుకురావడానికి ఆయన మనలను ఒక ఇంటి యజమానులుగా మన కొరకు మనలను ఆయన నియమిస్తూ ఉన్నాడు. ఏ విధంగా శాస్త్రులు మరి ఆ యొక్క దేవుని నీతిని, దేవుని ధర్మశాస్త్రంలోని కట్టడలను, ఆజ్ఞలను వారు వివరిస్తూ ఉన్నారో మరి అదే విధంగా ఒక ఇంటి యజమాని తన ఇంటిలో ఉన్న ధననిధిని, క్రొత్తది పాతది, క్రొత్త పదార్థాలు పాత పదార్థాలు ఏ విధంగా బయటికి తగిన సమయమందు తీసుకొని వస్తాడు. వాటి అవసరత చొప్పున నీవు నేను దేవుని రాజ్య మర్మములను ప్రకటించడానికి, దేవుని రాజ్యపు సత్యములను, దేవుని ప్రేమను, దేవుని కృపను వెల్లడిపరచడానికి ఇదిగో దేవుని రాజ్యపు విషయంలో మంచి గృహ నిర్వాహకుల వలె ఉండాలి అని ఆయన బోధిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో భక్తుడైన పౌలు ఇలాగ రాస్తున్నాడు. మొదటి 5 వచనాలు మనం గమనిస్తే, క్రీస్తు సేవకులమనియు
దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావించవలెను. కొరింథీలో ఉన్న సంఘానికి ఆయన బోధిస్తూ, ఇదిగో మీలో ఎవరు ఒకరినొకరు మోసము చేసుకొనవద్దు, ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు జ్ఞాని అని అనుకున్న ఎడల జ్ఞాని అగునట్టు వాడు వెర్రివాడు కావలు అని బోధిస్తూ, ఇదిగో మానవుల యోచనలు, మానవుల జ్ఞానమంతా ప్రభువుకు తెలుసు. పౌలైనను, కేఫాయనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను ఈ సమస్తము మనం అనుభవించదగినవే, కానీ అవన్నీ దేవునికి చెందినవి. మనము దేవునికి చెందిన వారము. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. హల్లెలూయా. ఇవన్నీ మనకు దేవుని ప్రేమ చేత క్రీస్తు ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి. దేవుని జ్ఞానము, దేవుని పరలోక రాజ్య సత్యములన్నీ క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి ఆయన అంటున్నాడు, క్రీస్తు సేవకులమని. ఇలాగున క్రీస్తు సేవకులమని దేవుని మర్మము విషయములలో, హల్లెలూయా, దేవుని మర్మముల విషయములలో గృహ నిర్వాహకులము. మనము కేవలము ఆ గృహ నిర్వాహకులము. ఆ గృహము దేవునిది. ఆ గృహము మనకిచ్చినవాడు దేవుడే. ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా తన పరలోక ధననిధికి దేవుడు మనకు మార్గమును తెరిచాడు. క్రీస్తు ప్రభుల వారి ద్వారా నేనే మార్గమును, సత్యమును, జీవమునని క్రీస్తు ప్రభుల వారు బోధించాడు. కాబట్టి నేను క్రీస్తు సేవకులమని ఎరిగి, ఇదిగో దేవుని మర్మముల విషయంలో మంచి గృహ నిర్వాహకులమని ప్రతి మనుష్యుడు మమ్మను భావించవలని అంటున్నాడు. అయ్యా, మేము మీకు బోధిస్తున్నాము అని పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. ఆయన తనను గురించి మాత్రమే కాదు, కానీ నన్ను గురించి కూడా, మనలను గురించి ఆయన చెబుతున్నాడు. ఇదిగో మనము క్రీస్తు సేవకులమని ఎరిగి దేవుని మర్మముల విషయములలో మంచి గృహ నిర్వాహకులమై నమ్మకస్తులమై ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ గృహమును మనకు అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. కొందరికి కొన్ని తలాంతులనిచ్చాడు. ఒక్కొక్కరికి తన విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు క్రీస్తు ప్రభుల వారి కృపను మనకు అనుగ్రహించాడు. మీలో ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభుల వారి కృప అనుగ్రహించబడిందని భక్తుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడు మన కృపను అనుగ్రహించాడు. దేవుడు మనకు విశ్వాసమును అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఆయన గృహంలో, ఆయన రాజ్య విషయంలో నమ్మకస్తులముగా జీవించాలని. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు కలుగును. కాబట్టి నా సహోదరులారా, మీరందరూ ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకని ఎడల ఒకరు మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు చక్కగా నెరవేర్చండి అని ఆ యొక్క మరి కొరింథీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మరి హెబ్రీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటున్నాడు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి గమనిస్తే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలిపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. క్రీస్తు ప్రభుల వారు ఆయనకు తండ్రి చేత అనుగ్రహించబడినటువంటి సంఘము అది దేవుని గృహముగా ఎంచబడి, ఇదిగో మోషే కంటే మరి ఎక్కువగా యేసయ్య ఆ గృహం పైన మరి నమ్మకస్తుడిగా ఆయన జీవించాడు. కాబట్టి ఇదిగో ఇంటికంటే దాన్ని కట్టినవాడెవడు ఎక్కువ ఘనత పొందినట్లు, యేసుక్రీస్తు ప్రభుల వారు మోషే కంటే ఎక్కువగా మహిమకు అర్హుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ప్రియులారా, మన పైన దేవుడు
క్రీస్తు ప్రభుల వారిని మరి యజమానుడిగా ఉంచాడు. మరి దేవుడు క్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను, ఆ గృహ నిర్వాహక బాధ్యతను క్రీస్తు ప్రభుల వారు చివరి వరకు ఆయన నెరవేర్చాడు. తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ గృహము నిర్వాహకము నిమిత్తము, ఆ గృహమును పరిశుద్ధంగా చేయడానికి, దేవుని సంఘమును పవిత్రపరచడానికి క్రీస్తు ప్రభుల వారు తన సమస్తాన్ని అర్పించాడు. అందుకే దేవుడు ఆయనకు అన్ని నామముల కన్నా పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ఉన్నతమైన నామాన్ని ఆయనకు అనుగ్రహించాడు. మరి నీవు నేను కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ గృహము విషయంలో, ఈ దేహం విషయంలో, ఈ ఆత్మ విషయంలో నీవు నేను బాధ్యతగా జీవిద్దాం. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-13 వచనాల్లో ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు రాస్తూ పరిశుద్ధుడైన యోహాను ఇలాగు రాస్తూ ఉన్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునై సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ శక్తి కొంచెమయ్యుండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పాడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నీ ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తూ క్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు: నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొన్నావు. కాబట్టి ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. నీవు నీ ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నావు. నీకు ఇవ్వబడినటువంటి మరి దేవుని వాక్యమును, కృపను నీవు భద్రంగా దాచుకున్నావు. కాబట్టి శోధన కాలం అంతట్లో, ఈ లోకం మీదకి రాబోతున్నటువంటి ఆ శ్రమల కాలం, శోధన కాలంలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవ్వడు నీ కిరీటము సంహరింపకున్నట్లు నీకివ్వబడిన వాక్యమును, నీకివ్వబడిన దేవుని కృపను, నీకివ్వబడిన దేవుని మర్మములను గట్టిగా పట్టుకొని వాటి కొరకు జీవించు. ఇదిగో దేవుడు తన ఆలయంలో నేను ఒక స్తంభంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని మరి ఎన్నడూ ఇదిగో నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును నీ మీద రాస్తాను. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. మరి అట్టి కృప, అట్టి భాగ్యము ఆ దేవుని నామమును ధరించుకొనడానికి మనం అందరం సిద్ధపడదాం. దేవుని రాజ్యపు మర్మముల విషయంలో, ఆయన వాక్యం విషయంలో మంచి గృహ నిర్వాహకులుగా జీవిద్దాం. బలా నమ్మకమైన మంచి దాసుడని క్రీస్తు ప్రభుల వారి చేత ఆ గొప్ప బహుమానాన్ని, కిరీటాన్ని పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి యగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలు ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల్ని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయం, సహవాసము ఎలవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన కృపను, రక్షణను, మీ వాక్యమును అయ్యా విశ్వాసమును తుదమట్టుకు గట్టిగా పట్టుకొని మీరు ఆకడలో మీరు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క కిరీటాన్ని పొందుకొని ప్రభువా మీ నామమును ధరించడానికి, దేవుని నామమును, ఆ నూతన పరిశుద్ధ పట్టణమైన దేవుని యెరూషలేము నామమును మేము భరించడానికి మీ కృప, మీ సన్నిధి
నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాల ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.